ఏపీ సీఎం చంద్రబాబుకు సమకాలీన రాజకీయాల్లో సీనియారిటీలో సరితూగే నేతలు ఎవరూ లేరని చెప్పాలి. దేశంలో కూడా అతి తక్కువ మంది నేతలు మాత్రమే బాబు మాదిరిగా ఉత్సాహంగా ఉన్నారు. ఇక 1970 నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ రోజుకి టాప్ చేయిలో ఉన్నవారు ఎవరూ లేరు అని అంటే టక్కున చెప్పే జవాబు ఒకటే, అది చంద్రబాబు అని. ఆయన 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా అయ్యి ఈ రోజుకి సీఎంగా ఉన్నారు. దేశ రాజకీయాల్లోకి చూస్తే 70 నెలల్లో రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజున యాక్టివ్‌గా ఉన్నవారు అయితే ఎవరూ లేరనే చెప్పాల్సి ఉంది. దాంతో బాబు రికార్డ్ ఇక్కడే అంతా చూస్తున్నారు. ఇదిలా ఉంటే బాబు నాలుగవసారి ఏపీకి సీఎంగా అయ్యారు. ఆయన 21 నెలల పాలన మాత్రమే పూర్తి చేసుకున్నారు. కూటమి చేతిలో ఇంకా 39 నెలల పాలన ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గురించి అనేక రకాలైన ప్రచారం సాగుతుంది. సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. బాబు ఉప ప్రధాని అవుతారు అని, కేంద్ర రాజకీయాలకు వెళతారు అని ఆ ప్రచారం సారాంశం. అయితే బాబు మనస్తత్వం కానీ, ఆయన రాజకీయాల ట్రాక్ రికార్డు చూసిన వారు కానీ దీనిని నమ్మడం లేదు. అవన్నీ ఉట్టి ఊహాగానాలుగా తేల్చేస్తున్నారు. బాబు ఈ మధ్యనే ఒక ఆంగ్ల మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పినది ఏంటంటే, తను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతాను అని, కేంద్ర రాజకీయాలకు వెళ్లే ప్రసక్తి లేదు అని. బాబు ఇప్పటికీ 9 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఒకసారి ఓటమిని చూశారు. మొత్తంగా ఆయన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా తప్ప ఎంపీ పదవికి పోటీ చేసిందే లేదు. బాబు రాజకీయ నేపథ్యం ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా నెగ్గి జాతీయ రాజకీయాలకు ఎలా వెళ్తారు అని అనుకుంటున్నారు అన్న ప్రశ్న వస్తున్నాయి కూడా. ఇక్కడే బాబుకు తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధికి మధ్య ఒక పోలిక కనిపిస్తుంది. కరుణానిధి కూడా అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తన జీవిత కాలంలో ఆయన ఎప్పుడు ఎంపీ పదవికి పోటీ చేసిందే లేదు. రాజ్యసభకు నామినేట్ అయ్యింది కూడా లేదు. డిఎంకేకు 1991 ప్రాంతంలో కేవలం 2 సీట్లకు పరిమితం వచ్చినా ఆయన తమిళనాడునే అట్టుపెట్టుకొని ఉన్నారు. అంతేకాదు తమిళనాడుతోనే తన మొత్తం రాజకీయ జీవితాన్ని అని చెప్పేశారు. ఆయనను ఢిల్లీ పెద్దలు వచ్చి తమిళనాడులో కలవాల్సిందే తప్ప ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్ళింది కూడా లేదని అంటున్నారు. 90 ఏళ్లకు పైగా బతికిన కరుణానిధి తన జీవితం ఉన్నంత వరకు సీఎంగా పనిచేశారు. డిఎంకే పార్టీకి సారథ్యంగా వహించారు. ఆయన కుమారుడు స్టాలిన్ 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ వారసుడిగా సిద్ధంగా ఉన్న కరుణానిధి మాత్రం వారసత్వం బాధ్యతలు పాక్షికంగానే అప్పచెప్పారు. అంతా తానే అయ్యి ప్రభుత్వాన్ని పార్టీని నడిపించారు. చంద్రబాబు విషయం తీసుకున్నా అదే అనిపిస్తుంది అని కూడా అంటున్నారు. బాబుకి రాష్ట్రం మీదనే విపరీతమైన ప్రేమ ఉంది అని అంటున్నారు. ఆయన నిరంతరం ఏపీ గురించే ఆలోచిస్తారు. పైగా విభజన ఏపీలో ఎన్నో సమస్యలు సవాళ్లు ఉన్నాయి. బాబు మాత్రం వాటిని సాకారం చేయగలరు అని భావించి జనాలు ఓటేశారు. ఇక మిత్రపక్షం అయిన జనసేన కూడా బాబు 15 ఏళ్ల సీఎంగా కొనసాగాలని బలంగా కోరుకుంటుంది. బాబు ఉంటేనే కూటమి గట్టిగా నాయకత్వం ఉంటుంది అని అంతా ఒప్పుకుంటున్నారు. ఇక బాబు నంబర్ 1 పొజిషన్ లోనే ఉండాలని అనుకుంటున్నారు. ఆయన కేంద్రానికి ఒకవేళ వెళ్ళినా బాబుకు అది సాధ్యమేనా అన్నది కూడా మరో ప్రశ్నగా వస్తుంది. ఇవన్నీ ఆలోచించినప్పుడు బాబు ఏపీకి పరిమితం అవుతారు అని, ముఖ్యమంత్రిగానే ఉంటూ 2029 ఎన్నికలు అయినా నాయకత్వంలోనే కూటమిని నడిపిస్తారని అంతా బలంగా నమ్ముతున్నారు.